హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇది వరకు చెప్పిన విధంగా ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఐఐటిఆర్ కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెంట్ జాబ్స్ కి అయితే మనకి లాస్ట్ టైం అయితే వీడియో అయితే చేయడం జరిగింది రీసెంట్ వీడియోస్ లో. సో అది ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా 35,000 వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. సో పర్మనెంట్ గా అయితే చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే. సో దానికి సంబంధించి అప్లికేషన్ వీడియో అయితే చేయమని అయితే కామెంట్ బాక్స్ లో అయితే అడగడం జరిగింది. సో కాబట్టి ఆ కామెంట్ బాక్స్ లో అడిగారు కాబట్టి తప్పకుండా అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే అప్లికేషన్ మొత్తం ఎలా చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అయితే మళ్ళీ రావడం జరుగుతాయి. అండ్ ఇవైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోంచి అయితే మీకు చూపించడం జరుగుతుంది. సో సిఎస్ఐఆర్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట ఇది. సో అప్లై చేసుకోవడానికి. సో మీరు అప్లై లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే ఇలా వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని అయితే ఇచ్చారు. ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ ఐ అగ్రీ మీద అయితే క్లిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఇలా అప్లై చేయడానికి అయితే వస్తుందన్నమాట ఫామ్ లాగా. సో ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ 1, 2, 3 అని చెప్పి ఇచ్చారు. సో ఇవేంటివంటే మనకి నోటిఫికేషన్ లో మీకు 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఇచ్చారు కదా. సో అవన్నమాట. సో మీరు ఏ పోస్ట్ కి ఫస్ట్ అప్లై చేయాలనుకుంటారో సో అదైతే మీకు ఏది ఇష్టమైతే అది క్లిక్ చేయండి. సో ఆర్డర్ ఏం లేదు, మీ ఇష్టం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కి అయితే ఇది పెడతాం జరుగుతుంది. తర్వాత మీ నేమ్ అన్నమాట. సో మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ లో మీ నేమ్ ఎలా ఉంది సో అలా అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత కేటగిరీ. సో మీరు ఏ కేటగిరీ కింద వస్తారో అని చెప్పి అది ఎంటర్ చేయండి. తర్వాత సబ్ కేటగిరీ. సో సబ్ కేటగిరీ మీకు ఏదైతే అది క్లిక్ చేయండి. సో పీడబ్ల్యూడి అయితే పీడబ్ల్యూడి, లేకపోతే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి నాట్ అప్లికబుల్ అని పెట్టేయచ్చు. ఒకవేళ మీరు గనుక వేరే కేటగిరీ మీరు క్లిక్ చేసినట్లయితే దీనికి కూడా ఇవైతే వస్తున్నాయి. సో మీరు ఇవేం కాకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేయచ్చు. తర్వాత మీ జెండర్ అయితే క్లిక్ చేయండి. సో జెండర్ క్లిక్ చేసిన తర్వాత మీ ఫీ ఎగ్జామ్షన్ సెలెక్ట్ కేటగిరీ ఫర్ ఫీ ఎగ్జామ్షన్. ఇక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళందరికీ అయితే ఫీ ఎగ్జామ్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఫీమేల్ అయితే ఫీమేల్ అని క్లిక్ చేయండి. తర్వాత ఎస్సీ అయితే ఎస్టీ అయినా సరే, పీడబ్ల్యూడి అయినా సరే మీరైతే క్లిక్ చేయండి. ఒకవేళ మేల్ క్యాండిడేట్ అయ్యి ఫీజ్ ఎగ్జామ్షన్ లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేయచ్చు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ ఉంటుంది. సో అది క్లిక్ చేసి మీరైతే దాంట్లోంచి చూస్ చేసుకోవచ్చు. తర్వాత వీటికి సంబంధించి ఏజ్ యాజ్ ఆన్ మార్చ్ 19, 2025. సో మీకు మార్చ్ 19, 2025 డేట్ కల్లా మీకు ఎంత ఏజ్ ఉంటుంది అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ నేషనాలిటీ, తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్. సో మీ అడ్రస్ అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత మీ సిటీ పిన్ కోడ్, తర్వాత మీ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్లిక్ బాక్స్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ ద అడ్రస్ ఆఫ్ ఫర్ కరస్పాండెన్స్. సో మీరు ఇక్కడ కరస్పాండెంట్ అడ్రస్ అంటే మీ ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అంటే మీ పర్మనెంట్ అడ్రస్ అన్నమాట. సో మీరు రెండు ఒకే అడ్రస్లు అయితే ఇక్కడ టిక్ చేసేయండి సరిపోద్ది. అంటే చెక్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ద సేమ్ యాజ్ ద, ఒకవేళ కరస్పాండెంట్ అడ్రస్ కూడా పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడైతే పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత సిటీ, పిన్ కోడ్, స్టేట్ ఇవన్నీ కూడా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించి 10th క్లాస్ కి సంబంధించి మీరు ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, తర్వాత ఏ బోర్డు, సబ్జెక్ట్ ఏంటి, పర్సంటేజ్ ఇవన్నీ కూడా అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎంటర్ యువర్ అండర్ గ్రాడ్యుయేషన్ అని చెప్పింది. సో అది కూడా ఎంటర్ చేసి మీరు అయితే సెలెక్ట్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారు అవన్నీ కూడా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించి ఉందా లేదా అని చెప్పి, సో ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్ ఇలాంటివి అనమాట. సో ఎస్ అని చెప్పి పెడతానికి క్లిక్ చేయండి. తర్వాత మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్. సో మీరు ఏ టైపింగ్ టెస్ట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది, కీబోర్డ్ టైపింగ్ టెస్ట్. సో అదైతే ఇంగ్లీష్ హిందీ అని ఇంగ్లీష్ అయితే పెట్టండి.
తర్వాత గవర్నమెంట్ ఇక్కడ ప్రీవియస్ ఆర్ ప్రెజెంట్ ఎంప్లాయీ స్టేటస్. సో ఇదైతే ఎంప్లాయీస్‌కి అనమాట. సో ఇవేమీ మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ తర్వాత అప్‌లోడ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ మీరైతే మీ చూస్ ఫైల్ క్లిక్ చేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఫైల్ అయితే పీడీఎఫ్ ఫైల్ అయితే అప్‌లోడ్ చేయండి. తర్వాత మీరు ఫోటోగ్రాఫ్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటోగ్రఫీకి సంబంధించి ఫైల్ కూడా అయితే పీడీఎఫ్ ఫైల్ ఇక్కడ అప్‌లోడ్ చేయండి. తర్వాత సిగ్నేచర్ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాలి. వైట్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి దాన్ని పీడీఎఫ్ చేసుకొని మీరైతే దీంట్లో అప్‌లోడ్ చేయండి. తర్వాత క్లిక్ హియర్ ఫర్ పేమెంట్ త్రూ స్టేట్ బ్యాంక్ కలెక్ట్. సో ఎవరైతే పేమెంట్ చేయాలో సో వాళ్ళు మాత్రం ఇది క్లిక్ చేసి మీరైతే పేమెంట్ చేయొచ్చు. సో మీరు అక్కడ పైన కేటగిరీ సెలెక్ట్ చేస్తుంటారు కదా! సో వాళ్ళైతే అక్కర్లేదు. పేమెంట్ అక్కర్లేని వాళ్ళు ఎగ్జంప్షన్ వాళ్ళు. తర్వాత పేమెంట్ రిఫరెన్స్ నంబర్ ఎవరైతే పేమెంట్ చేస్తారో సో వాళ్ళైతే ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి. అయిపోయిన తర్వాత సో ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి నెక్స్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయండి. సో ఇలా అయితే ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో ఆన్‌లైన్‌లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో చాలా మందైతే ఆ వీడియో చూసారనమాట. సో లాస్ట్ టైమ్‌ది. సో వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే సో ఆ వీడియో చూసి ఈ వీడియో అయితే అప్లికేషన్ వీడియో అయితే మీరు ఇలా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి డైలీ మోర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయిపోండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.